హాయ్ అండి, ఈరోజు కట్ పొంగల్ దానికి రసం చూపిస్తాను. ఇలా కుక్కర్లో ఒక గ్లాస్ వరకు బియ్యం, ఒక గ్లాస్ వరకు పెసరపప్పు, దీన్ని 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సో ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు, 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్. దీంట్లో శనక్కాయ పప్పులు వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్. రుచికి సరిపోయేంత సాల్ట్. ఇలా కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. సో దీంట్లో రుచికి సరిపోయేంత నెయ్యి వేస్తున్నాను. అది మళ్ళీ ప్యాన్ తీసుకొని కొంచెం గీ వేసుకొని జీడిపప్పుల్ని వేయించుకుంటున్నాను. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగాక పప్పల్లోకి వేసుకోవడమే. అదే మళ్ళీ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, క్రష్ చేసుకున్న పెప్పర్ వేసుకుంటున్నాం. అలాగే ఈ పోపు అంతా వేగాక మనం పప్పంగల్లోకి మిక్స్ చేసుకుంటే పప్పంగల్ రెడీ. రసం వచ్చి పప్పొంగల్లోకి రసం అండి. దీనికి వచ్చి ఇలా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. దీన్ని వాటర్లో నానపెట్టుకోవాలి. ఒక గిన్నెలో నూనె, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న మిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి వేయించుకోవాలి. దీంట్లోకి నానబెట్టుకున్న చింతపండు నీళ్ళను పోసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. అంతలోకి ఇలా శనగపప్పుని పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఇలా గిన్నెలో తీసుకొని వాటర్ పోసుకొని ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. ఇదే మెయిన్ టేస్ట్. ఇలా చింతపండు కొంచెం బాయిల్ అయిపోయాక సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాము. ఇలా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందాక మనం కలుపుకున్న వాటర్ని వేసుకుంటున్నాము. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం చిక్కగా వస్తాయి అన్నమాట. సో ఇలా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చింతపండు రసం అనేది రెడీ అవుతుంది.